పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమ. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతులు మోసపోయారన్న కిషన్ రెడ్డి. హనుమాన్ శోభయాత్రకు భారీ విరాళాన్ని అందజేసిన ఎఫ్టీవీ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి. కవిత జైలుకు వెళ్లిందనే ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ పై కేటీఆర్ ఇష్టరీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి. బెంగళూరులో రేవ్ పార్టీ పట్టుబడిన వారిలో నటి హేమ. పట్టుబడిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించిన పోలీసులు 103 మందికి డ్రగ్స్ పాజిటివ్. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారిందని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని కేటీఆర్ అంటే, రేవంత్ రెడ్డి దొడ్డు ఒడ్లు వేస్తే బోనస్ ఇవ్వమని అంటున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం, రుద్రవెల్లి ఐకేపీ సెంటర్లను కిషన్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడం లేదు. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతులు మోసపోయారన్నారు. దేవుడి మీద ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని బేషరత్తుగా కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సన్న రకం పేరు మీద దొడ్డు ఒడ్లు రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ సహించదని చెప్పారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9న మేము ఈ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి. మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ పోయింది మీ రుణమాఫీ అడుగుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భారీ హనుమాన్ శోభయాత్రని నిర్వహించేందుకు ఎఫ్టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డిని విరాళాన్ని అడిగారు. వెంటనే స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి వారి అనుచరులతో హనుమాన్ శోభయాత్రకి 10,016 రూపాయల విరాళంగా అందజేశారు. హనుమాన్ మాలధరణ భక్తులు మాట్లాడుతూ ఆ శ్రీరాముడు ఆంజనేయుని ఆశీస్సులు పాడి ఉదయ్ నందన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు, మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, అమృత ప్రభాకర్, సవిళ్ల చిట్టి, మంతెన శ్రీధర్, తాళ్లపెల్లి కుమారస్వామి, దాసరపు వంశీకృష్ణ, తోట్ల రాకేష్, సిరిగిరి రాజశేఖర్, కోరే రాకేష్ తదితరులు ఉన్నారు. పాడి ఉదయనందన్ రెడ్డి సార్, వీళ్ళు స్వామికి శోభయాత్ర ఉంది, హనుమాన్ స్వామి వాళ్ళందరూ అడిగిన వెంటనే వీళ్ళకి స్పందించి 10,016 రూపాయలు పంపించడం జరిగింది. అయితే ఈ స్వాములందరి శోభయాత్రలో
మా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయంగా నిర్వహించాలని సార్ వీళ్ళకి తెలియజేయమని చెప్పారు. మరి అట్లనే 10,000 పదహారులు ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సార్ నిర్వహిస్తారు వీరవంతులో, మీకు అందరికీ తెలుసు. అత్యధికంగా విరాళం ఇచ్చినందుకు స్వామి తరఫున ఆ స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి దేవుని ఆశీస్సులు ఉదయనందన్ రెడ్డి మీద ఉండాలని, మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. దీనవంతులో మొట్టమొదటిసారిగా సన్మాన్ శోభయాత్రకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము ఫోన్ కాల్తో వెంటనే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసిన FTV CEO గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మందిరం తరఫున. ఎలాంటి అవినీతి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 8,000 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కవిత జైలుకు వెళ్లిందనే ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టరీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎందుకు తిడుతున్నారని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినందుక, లేక 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినందుక ఎందుకు తిడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ పార్టీ నేతలను వెంటపడి కొడతారంటున్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకున్నది సరిపోక ఇంకా ఢిల్లీకి కూడా వెళ్లిందని మద్యం పాలసీ కేసును ఉద్దేశించి విమర్శించారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతను కేటీఆర్కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత మూర్ఖత్వం అసలు ఎవరికి ఐడియా రాలే మా నాయకులు కూడా. ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నాయి 2,000 షాపులకు 1,20,000 మంది సిగ్గుండాలరా నువ్వు దోసుకున్నావు చిన్నపిల్లల్ని. అప్పుల పాలైపోయిన వాళ్ళందరూ 2 లక్షల రూపాయలు షాపులు రాని వాళ్ళు రిఫండ్ ఇవ్వాలి. అందుకనే మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. నువ్వు 1,00,000 రూపాయలని 5 ఏళ్ళని 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవీడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ 1-2 సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయాలి. వీళ్ళేదో మీద మీద మీటింగ్లు పెట్టినారు. 3 రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది 9-10 సీట్లల్లో. ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నా. నేను టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు పంచలేదు, ఓటు వేయమని చెప్పలేదు, ఎటట్ వేసుకోపోన్నారు. కొందరి దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి చేయమని చెప్పింది. ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత 1 సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళ అధికారం ఉన్నాక 3 నెలల్లో ఇంత ఘోరంగా దిగజారుతుందా? లల్లు ప్రసాద్ 30 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం 40 సీట్లు రాబోతున్నాయి. తెలిసి కదా ఒక యువకుడు ప్రజలలో పోయి కొట్లాడి ఆ పార్టీ 30 ఏళ్ళ కింద పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా దోసుకొని 2 లక్షల కోట్ల కాళేశ్వరాన్ని 3 ఏళ్ళల్లో కడితే 3 ఏళ్ళకనే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది. అలా మేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ ల్యాండ్ల పార్టీ జిల్లాకు ఆఫీసు ఈయన చక్కదనానికి ఏదో పార్టీ ఉన్నట్టు. హైదరాబాద్ పార్టీ మీరు చూడండి 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు? ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు? ఎందుకంటే ఆయనకి ఒక్క దాంట్లో డిబేట్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో? కొన్ని రోజుల కిందట బెంగళూరు నగర శివార్లలో ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు తెలుగు సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ పట్టుబడ్డారు. ఇందులో 150 మంది నుంచి పోలీసులు రక్త నమూనాలు సేకరించి నార్కోటిక్స్ ల్యాబ్ కు పంపగా అందులో 103 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని వెల్లడైంది. రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నవారిలో
ఒక టాలీవుడ్ నటి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ఇటీవల ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. అంతకుముందు ఆమె తను బెంగళూరులోనే లేనని, హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో విడుదల చేసింది. అయితే ఆ వీడియోలో హేమ ధరించిన డ్రెస్లతోనే ఉన్న ఫోటోలను పోలీసులు విడుదల చేయడంతో ఆమె బుకాయిస్తుందన్న విషయం బయటపడింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా పలువురు ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రయాణికుల నుండి 7.46 కోట్లు విలువైన 11.40 కిలోల బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను గుర్తించి సీజ్ చేశారు అధికారులు. మొత్తం 24 కేసుల్లో ఈ బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను పట్టుకున్నట్లు మే 22వ తేదీ గురువారం కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయగా బట్టలు, శానిటరీ ప్యాడ్స్, ట్రాలీ, లోదుస్తుల లోపల ఇతర శరీర ప్రదేశాల్లో బంగారం దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. శానిటరీ ప్యాడ్లో దాచిన 24 క్యారెట్ గోల్డ్ రస్ట్, 2000 గ్రాముల బరువు కలిగిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం విక్రయం కోసం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. రైతులంతా హైదరాబాద్ కు వచ్చి ఉద్యమం చేస్తామంటున్నారని అన్నారు. వనపర్తిలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ హత్య ఘటనను హరీష్ రావు ఈ సందర్భంగా ఖండించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 2 బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇలా మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. అయ్యా వడ్లకు బోనస్ అన్నారు, ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మొరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు మరుగుతారు? కుక్కలు మరుగుతాయి. అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా? రైతుల్ని అవమానపరుస్తున్నావా? రా వచ్చి చూడు. ఇలా కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను, పొద్దుగాల పూడూరు రైతులు ఏమంటున్నారో విను. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపిండ్రు. ఇక మా కాంగ్రెస్ రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు. ఇవాళ పొద్దున నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమెళ్ళింది, 3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి, 675 ఎకరాలే సన్న రకం పండింది. అంటే రూపాయికి 99 పైసలు దొడ్డు వడ్లే వంటాయి, పైసా మందమే సన్న రకాలు వంటాయి. అంటే నువ్వు 99% మందికి ఎగబెడతా, పైసా మందోళ్ళకు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు. అంటే రూపాయికి 99 పైసల మందికి ఎగబెడతావు, 1 పైసా వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చినా అని మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం, 100 రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో కదా మీ పని. పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారెద్దురు రైతుల్ని, మీ కాంగ్రెస్ పార్టీని ఏరెద్దురు రైతులు. గా పని ఎందుకు చెప్పాలి? డబ్బలు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బలు పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ ఫోటోతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్ మెసేజ్లను పంపించారు కేటుగాళ్లు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంటుగా డబ్బులు కావాలంటూ 9477841408 నుంచి రిక్వెస్ట్ చేస్తూ పలువురికి మెసేజ్లు పెట్టారు. విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో అలర్ట్ అయ్యారు కలెక్టర్ ప్రావీణ్య. తన ఒరిజినల్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా
అందరినీ అప్రమత్తం చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీలంక నుండి సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ మెసేజ్లను పంపించినట్లు గుర్తించారు. మోసపూరిత మెసేజ్లను నమ్మి రెస్పాండ్ కావద్దని, వెంటనే మెసేజ్ బ్లాక్ చేయాలని సూచించారు కలెక్టర్ ప్రావీణ్య. ఆంధ్రప్రదేశ్లో సూచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దుమారం రేపుతుంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన విడుదల చేశారు. పిన్నెల్లి వీడియో తాము విడుదల చేయలేదు అన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదు అని స్పష్టం చేశారు. ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని అన్నారు. దర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వాయు గేట్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఈ సమయంలో టీడీపీ నేతల మాచర్లకు వెళ్లడం మంచిది కాదు. మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది. అంతేకాదు బయట వాళ్లు కూడా ఎవరూ మాచర్లకు రావద్దని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో 2 days బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years. తెలుగు సినీ నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు షాక్ ఇచ్చారు. పర్సెంటేజ్ చెల్లించకపోతే థియేటర్లు మూసివేత తప్పదని ఎగ్జిబ్యూటర్స్ తేల్చి చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. జూలై 1 వరకు తెలుగు సినిమా నిర్మాతలకు గడువు విధించారు. ఇందులో కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు 2 చిత్రాలకు మినహాయింపు ఇచ్చారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించేది లేదని ఎగ్జిబ్యూటర్లు అంటున్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని ఎగ్జిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. ఇతర సినిమాలు పర్సెంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తున్నారు. అదే ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించేది లేదని తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు అంటున్నారు. కాగా గత 10 ఏళ్లలో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేశారు. ఇక తాజా వివాదం ఎటు దారి తీస్తుందనేది సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రేపటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అలాగే ఈ నెల 25న తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంచనా ప్రకారం ఈ వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందితే దీనికి రేమల్గా నామకరణం చేశారు. కాగా మరో పక్క బెంగాల్ తీరంలో 26న తీవ్రమైన తుఫానుగా
మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా తీర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఏఎండీ స్పష్టం చేసింది.